లాంగ్ డ్రెస్ కటింగ్. మెజర్మెంట్ ప్లెయిన్ శారీ, లైనింగ్ తీసుకొని లైనింగ్ చివరి భాగం నుంచి మనము 4 మడతలు పెట్టాము. 4 మడతలు అంటే కాటన్ లైనింగ్ ఆల్రెడీ డబుల్ ఫోల్డ్లో వస్తుంది మనకి. దాన్ని ఇంకో ఫోల్డ్ వేస్తే 4 ఫోల్డ్ అవుతుంది. 4 మడతలుగా పెట్టి పైనుంచి మనము లెంత్ తీసుకోవాలి. ఫస్ట్ మనం బాడీ కట్ చేస్తున్నాము. బాడీ లెంత్ మనకి 13 అంటే అసలు లెంత్ 12, స్టిచ్చింగ్తో సహా 13 అండి. 13కి లైన్. తర్వాత షోల్డర్ మనకి 13 ఉంది. మెజర్మెంట్లో మనకి షోల్డర్ 13 ఉంది. 13లో హాఫ్ పెట్టుకోవాలి. 13లో హాఫ్ 6.5. ఆ 6.5ని మనం ఈ ఫోల్డింగ్ పెట్టాం కదా క్లాత్, అక్కడి నుంచి 6.5 పెట్టేసుకోవాలి. మార్క్ పెట్టుకోవాలి. తర్వాత మనము నెక్ బ్రాడ్కి 3.5 పెట్టాలి. 3.5 డీప్కి కూడా 3.5 పెట్టాలి. ఇప్పుడు చంక భాగము 6 పెట్టాలి. మళ్ళీ చెప్తున్నాను, నెక్ బ్రాడ్ 3.5, డీప్ కూడా 3.5, షోల్డరు 2.5, చంక పొడవు 6. ఆ స్లిప్ లైన్ గీసింది క్లాత్ ఎండింగ్ వరకు. మిడిల్లో చంక రౌండ్ కోసం 1.5 పెట్టి రౌండ్ గీసుకోవాలి. ఇప్పుడు నేను చంక భాగం కింది నుంచి 3 లైన్స్ డివైడ్ చేశాను. అది ఎందుకో నేను చెప్తాను. మెజర్మెంట్ చూపిస్తానండి. ఇప్పుడు షోల్డర్ నుంచి బాడీ లెంత్ మనకి 12 ఉంది. స్టిచ్చింగ్ కోసం మనం 13 పెట్టాము. షోల్డర్ 13 ఉంది, మనం అందులో హాఫ్ పెట్టాము. మళ్ళీ షోల్డర్ 2.5 ఉంది. నెక్ డీప్ 3. ఈ 3 లైన్స్ ఉన్నాయి కదా, ఈ 3 లైన్స్ ఫస్ట్ చెయ్యి కింద భాగము, చంక కింద భాగము, తర్వాత వేస్ట్, తర్వాత హిప్. ఇప్పుడు ఫస్ట్ 7.5, తర్వాత 24లో సగం 6, తర్వాత 36లో 1/4, 36లో 1/4, 9. ఓకేనా? అలా మెజర్ పెట్టాలి. ఈ మెజర్ పెట్టిన డాట్స్ని యాడ్ చేసుకుంటే షేప్ వస్తుంది. ఫస్ట్ 8, తర్వాత ఈ 8 పెట్టాలని ఏం లేదండి, మన బాడీ మెజర్మెంట్ దాన్ని బట్టి చెప్తున్నాను నేను మీకు. ఇది బోట్ నెక్కి 1.5 పెట్టి బోట్ నెక్ షేప్ గీసుకోవాలి. మనం మార్క్ వేసుకుంది స్టిచ్చింగ్ది కరెక్ట్ దానిపై రావాలి, అది కటింగ్కి.
ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్. క్లాత్ని 4 మడతలుగా పెట్టుకొని హ్యాండ్స్ లెంత్, హ్యాండ్స్ లూజ్. లెంత్ 12 ఉంది, లూజ్ 10 ఉంది. ఫస్ట్ స్టిచ్చింగ్ కోసం మనం 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. కింద ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ కోసం 1 ఇంచ్ మార్క్ పెట్టుకోవాలి. వన్ ఇంచ్ మార్క్ పెట్టిన తర్వాత అక్కడి నుంచి హ్యాండ్స్ లెంత్ 12 పెట్టి పైన స్టిచ్చింగ్ కోసం పావు ఇంచ్ పెట్టాలి. హ్యాండ్స్ జాయింట్ చేసాం కదా, ఆ జాయింటింగ్ కోసం పావు ఇంచ్ పెట్టాలి. 12 లెంత్ని లైన్ గీసాను. అక్కడి నుంచి మనం 3 కిందికి లైన్ గీసుకొని మార్క్ పెట్టుకోవాలి. ఆ మార్క్ పెట్టుకున్న ప్లేస్లో మనం చంక చుట్టు కొలత చూసుకోవాలి. చంక చుట్టు కొలత ఎంత ఉంటుందో మనం పెట్టుకోవాలి. కింద 10లో హాఫ్ 5 మార్క్ పెట్టుకోవాలి. అక్కడి నుంచి మనము ఆ మార్క్ షేప్ గీసుకోవాలి. మిడిల్ హ్యాండ్ లూజ్కి మనం చిన్న మార్క్ పెట్టుకుంటున్నాము, కట్స్ లాగా. హ్యాండ్స్ ఫ్రంట్ కోసం మనము హాఫ్ ఇంచ్ మిడిల్లో మార్క్ పెట్టుకోవాలి. హాఫ్ ఇంచ్ మిడిల్లో మార్క్ పెట్టుకోవాలి. ఓపెన్ చేసి చూపిస్తాను నేను. హాఫ్ ఇంచ్కి మనం ఈ షేప్ వచ్చేలా కట్ చేసుకోవాలి. చిన్న కట్ పెడుతున్నాను, ఇది ఫ్రంట్ భాగం అని. ఇప్పుడు శారీ క్లాత్ని తీసుకొని 4 మడతలు పెట్టుకొని డబుల్ ఫోల్డ్. ఇది ఇప్పుడు ఇంకో మడత. మనం బాడీ కట్ చేసాం కదా, ఆ బాడీ పెట్టి కటింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా కట్ చేస్తున్నాను నేను. లైనింగ్ అటాచ్ చేశాక కరెక్ట్ లైనింగ్ లాగా ఒరిజినల్ క్లాత్ని కట్ చేస్తే అయిపోతుంది. ఇప్పుడు హ్యాండ్స్, సేమ్ హ్యాండ్స్ కూడా ఇది రెండు మడతలు పెట్టి హ్యాండ్స్ ఓపెన్ చేసి కట్ చేస్తున్నాను. ఎక్స్ట్రా కట్ చేస్తున్నది లైనింగ్ అటాచ్ చేశాక కరెక్ట్గా కట్ చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఇది మిగిలిన క్లాత్లో 2 మడతలు ఫస్ట్ వేసుకోవాలి. శారీని 2 మడతలు వేసాను కదా, ఇప్పుడు ఈ చివరన ఉంది కదా, ఇది ఇక్కడి నుంచి మనము ఈ సమోసా షేప్లో వేసుకోవచ్చు, కానీ డ్రెస్కి సెట్ కాదు, అది గాగ్రాస్కి బాగుంటుంది. ఇది ఫోల్డింగ్ది, ఇది ఓపెన్ ఉన్న సైడ్, ఇది ఈ చివర ఇక్కడికి వచ్చేలా మనం మడత పెట్టాలి. ఇలా
సమోసా షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఇది సమోసా షేప్. ఇక్కడ ఉన్న క్లాత్ని మనం ఇలా సమోసా షేప్లో ఫోల్డ్ చేసాము. ఇప్పుడు ఇక్కడ మనము బాడీది కింది హిప్ పార్ట్ ఉంటుంది కదా, వేస్ట్ పార్ట్, ఆ లూజ్ ఏది ఉందో అంతవరకు కట్ చేసుకోవాలి స్ట్రైట్గా. కరెక్ట్ అది ఎక్కడ వరకు ఉందో అక్కడ స్ట్రైట్ పెట్టి అది మార్క్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి 40 లెంత్, ఫుల్ లెంత్ 40లో నుంచి మనం బాడీ 12 తీసేస్తే ఎంత, అది 12 కదా మనం బాడీ లెంత్. ఫస్ట్ ఆ 12ని మైనస్ చేసుకోవాలి. మనం మైనస్ చేసుకుని వచ్చిన దాన్ని మనం కింది పార్ట్ని లెంత్ లాగా పెట్టాలి. 28 ఆ మార్క్ నుంచి మనం 28 మార్క్ పెట్టుకోవాలి. ఫస్ట్ చివర, తరువాత మిడిల్, ఫస్ట్ చివర, తర్వాత మిడిల్లో, పైన లైన్లో మిడిల్ నుంచి లెంత్ తీసుకుంటున్నాను 29. 1 ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నాను స్టిచ్చింగ్ కోసం. మళ్ళీ ఇటు చివర సేమ్ 29. ఈ 3 డాట్స్ని అటాచ్ చేసుకుంటూ రౌండ్గా కింద రౌండ్ షేప్ వస్తుంది, అది కట్ చేసుకోవాలి. అక్కడ కింద ఈ రౌండ్ షేప్ని కట్ చేసుకోవాలి. అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.